నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మనం ఒక హౌస్ బయింగ్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యుయేషన్ ఫైండింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఒక ఇంటిని కొనడానికి వెళ్ళినప్పుడు అసలు అది సరైన ధర కాదా, అది కరెక్ట్ ప్రైజింగ్లో ఉందా లేదా. అదే కొంతమంది సెకండ్ హ్యాండ్ హౌస్ని కొనడానికి వెళ్తూ ఉంటారు. అదే సెకండ్ హ్యాండ్ హౌస్ని కొనేటప్పుడు అయితే అసలు దాన్ని లెక్క కట్టడం చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు మనం ఆ లెక్కను ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొత్త ఇల్లు కొనుక్కునే వాళ్ళైతే దానికి చూడాల్సినటువంటి లెక్క ఏ విధానంలో ఉంటుంది, అదే సెకండ్ హ్యాండ్ హౌస్ని కొనుక్కునే వాళ్ళైతే దానికి చూడాల్సినటువంటి లెక్క ఏ విధానంలో ఉంటుందని చెప్పేసి కొంత ఎక్సెల్లో వర్కౌట్ చేసే ప్రయత్నం చేశాం. సో ఇక్కడ రెండు కేసెస్ తీసుకున్నాం. పైన కేసు వచ్చేసరికి పాత ఇల్లు, కింద కేసు వచ్చేసరికి కొత్త ఇల్లు, ఓల్డ్ అండ్ న్యూ హౌస్. సో సహజంగా మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ అనేది ఒకటి ఉంటుంది. అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ సహజంగా ఒక 40 గజాలు ఇస్తున్నారని మనం అనుకుందాం. సరే, అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ యొక్క విలువ ₹1,00,000 అని అనుకుందాం. సో బేసిక్గా భూమి యొక్క విలువ వచ్చేసరికి మనం కొనేటువంటి ఫ్లాట్ ఇది సుమారుగా 40 లక్షలుగా తేలుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి కొనేది కేవలం ల్యాండ్ ఒకటే కాదు, ఇల్లు కూడా. కాబట్టి ఇంటికి కూడా కాస్టింగ్ వేయాలి. ఆ కాంక్రీట్ ఉంటుంది కదా మొత్తం కన్స్ట్రక్షన్ చేసి, సో దానికి కూడా కాస్టింగ్ వేయాలి. ఒక 1200 SFT మనం ఇల్లు కొంటున్నాము అని అనుకుందాం. ఆ 1200 SFT యొక్క కన్స్ట్రక్షన్ ప్రైస్ ఇప్పుడు అంటే మీరు ఎప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడు మార్కెట్ ప్రైస్తో క్యాలిక్యులేట్ చేయండి. అప్పుడు మార్కెట్ ప్రైస్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంది? 1800గా ఉందా, 2000 ఉందా, 2200 ఉందా? సో ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయండి. సో 1200 రూపీస్ ఇంటూ వాట్ ఎవర్ ద కన్స్ట్రక్షన్ కాస్ట్, 1800, 2000 వేసుకోండి. సో దానివల్ల ఒక కన్స్ట్రక్షన్ కాస్ట్ వస్తుంది మీకు 21,60,000 రూపీస్ అని చెప్పేసి ఒక కాస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి బిల్డింగ్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. మనకి బిల్డింగ్ ఏజ్ వచ్చేసరికి సుమారుగా 10 years అని అనుకుంటే యావరేజ్గా మనము కన్స్ట్రక్షన్ కాస్ట్ 4% చొప్పున డిప్రిషియేట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అట్లా డిప్రిషియేట్ చేసుకుంటూ వస్తే హియర్ అండ్ దెన్ మనకి ఒక 40% డిప్రిషియేషన్ తీయాలి. అంటే ఇక్కడ ఏ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేసాము అని అంటే 25 years బిల్డింగ్ ఏజ్ అని. అదేంటి 30-35 ఉంటుంది కదా అంటే ఒకసారి 25 దాటిందంటే బిల్డింగ్ ఏజ్ లేదన్నా కన్సిడర్ చేసుకోవడం బెటర్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నేను దాన్ని అప్రాక్సిమేట్గా 25తో క్యాలిక్యులేట్ చేసుకొని 4% పర్ ఇయర్ చొప్పున డిప్రిషియేట్ చేసుకుంటూ వచ్చేసాం. సో అప్రాక్సిమేట్గా కన్స్ట్రక్షన్ కాస్ట్లో నుంచి మనం ఏం చేయాలి, 40% మైనస్ చేయాలి. సో ఇప్పుడు మనం లెక్క కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్లో 60% లెక్క ఉందని చెప్పి క్యాలిక్యులేట్ చేయాలి. ల్యాండ్ విలువ అయితే తగ్గదు. ఆ రోజు ఆ ఏరియాలో గజం ల్యాండ్ విలువ ఎంత ఉందో చెక్ చేసుకొని ప్లస్ ఇది చెక్ చేసుకోవాలి. అలానే ఇంకేమైనా ఎమ్యూనిటీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎమ్యూనిటీస్ ఉంటే అవి కూడా చెక్ చేసుకోవచ్చు. మొత్తం కలిపి మళ్ళీ రీక్యాలిక్యులేషన్ ఎట్లా వర్కౌట్ అయితే చెప్తాను ఫైనల్గా. అట్లనే ఒకసారి న్యూ బిల్డింగ్ది కూడా చూద్దాం. న్యూ బిల్డింగ్ విషయంలోకి వచ్చినా కానీ హియర్ అండ్ దెన్ మనకు అదే 40 గజాలు ఇచ్చారనుకుందాం. ఆ 40 గజాలు సేమ్ ₹1,00,000. ఫైనల్గా అది ఒక 40 లక్షల రూపాయలు ఉంటుంది. దెర్ ఇస్ నో డిప్రిసియేషన్. యాజ్ ఇట్ ఈస్ ఎ న్యూ బిల్డింగ్, 1200 SFT, 1800 రూపీస్. హియర్ అండ్ దెర్ యూ విల్ గెట్ 21,60,000. సో హియర్ అండ్ దెర్ మీకు ఈ వాల్యుయేషన్ వచ్చింది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ఏది కరెక్ట్ అంటే ఏది కరెక్ట్. దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్, జస్ట్ ప్రైస్ ఫైండింగ్ మాత్రమే చేస్తూ ఉంటాం. ఇప్పుడు అదే మనకి ఒక ఓల్డ్ హౌస్లో విషయంలోకి వచ్చేసరికి ల్యాండ్ విలువ ఫుల్గా యాడ్ చేస్తాం, బిల్డింగ్ వాల్యూ కూడా యాడ్ చేస్తాం. సో దాంతోపాటుగా ఏమైనా ఎమ్యూనిటీస్ ఉన్నాయా, ఎమ్యూనిటీస్ అంటే కార్ పార్కింగ్, క్లబ్ హౌస్ ఫీజెస్ కానీ వాటిని కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అప్రాక్సిమేట్గా ఒక ప్రైస్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అప్రాక్సిమేట్గా ఒక 56,96,000 వరకు కూడా లెక్కని తేలింది. అదే ఏరియాని బట్టి మారుతుంది, మీరు కన్స్ట్రక్షన్ కాస్ట్ మీ ఏరియాని బట్టి. అదే న్యూ బిల్డింగ్ విషయంలోకి వచ్చేసరికి మనకి డిప్రిసియేషన్ లేదు కాబట్టి హియర్ అండ్ దేర్ ఫస్ట్ న్యూ బిల్డింగ్ విషయంలోకి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి బిల్డర్స్ ప్రాఫిట్ కూడా యాడ్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, 1800 కన్స్ట్రక్షన్ కాస్ట్ వేస్తున్నాం, ల్యాండ్ కాస్ట్ వేస్తున్నాం. బిల్డర్ ఏమైనా ఫ్రీగా పనిచేస్తాడా? బిల్డర్కి ఏమైనా పని లేకుండా ఉన్నాడు కదా. బిల్డర్ డబ్బుల కోసం పనిచేస్తాడు. డబ్బుల కోసం బిల్డర్ పనిచేస్తాడు కాబట్టి ఆయన కూడా కొంత ప్రాఫిట్ అమౌంట్ని యాడ్ చేసి మొత్తం కలిపి 71 లక్షలకి లెక్క తేలుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి 56 లక్షల చిల్లర, 57 లక్షలు అవుతే ఇక్కడ సుమారుగా 71 లక్షలకి అయితే మీకు లెక్క తేలుతుంది. సో ఈ కేసెస్లో మీరు ఏ బిల్డింగ్ని తీసుకున్నా, అది న్యూ కానివ్వండి, ఓల్డ్ కానివ్వండి, కానీ లెక్క కట్టే విధానం ఇది. సో హియర్ అండ్ దేర్ మనకు అదే రెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి హియర్ అండ్ దేర్ దాన్ని కూడా ఒక 3% అంటే మన ప్రాపర్టీ వాల్యూలో ఇయర్లీ 3% అనేది రెంటల్ ఇన్కమ్గా తీస్తాం. సో దాన్ని మంత్లీ డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్గా ఒక 16,600 రూపాయలు పాత బిల్డింగ్కి రెంట్ వచ్చినట్లయితే, అదే 71 లక్ష పెట్టి కట్టిన దానికేమో 17,750 రూపాయలు వచ్చింది. సో హియర్ అండ్ దేర్ మనకు వచ్చేటువంటి డిఫరెన్స్ కూడా పెద్ద ఎత్తున ఏముంటుంది. అంటే మనం కంపేర్ చేసిన ప్రాజెక్ట్ సైజ్ చిన్నది కాబట్టి సో ఏరియాని బట్టి 4% కూడా రావచ్చు. అంత 4.5 ఈజ్ ద మ్యాక్స్, అంతకుమించి వస్తుందని నేను అనుకోవట్లేదు. 3 అనేది ఐడియల్ కండిషన్.
సమ్ ఏరియాస్ 4 వస్తుంది, సమ్ ఏరియా 4.5 కూడా రావచ్చు. బాగా డిమాండ్ ఉండే ఏరియా. ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీస్లోనే ఉప్పల్ లాంటి ఏరియాకి వెళ్తే 2.5 ఇచ్చేటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. అదే మాదాపూర్ లాంటి ఏరియాలో 4.5 వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏరియా టు ఏరియా అది మారుతూ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే క్యాలిక్యులేషన్, మనం ఒక ప్రాజెక్ట్ని తీసుకునేటప్పుడు, ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డబ్బుల్ని ఈ విధానంలో క్యాలిక్యులేట్ చేయాలి. సహజంగా వాళ్ళు ఏదో రేట్ చెప్తారు, మనం ఏదో బార్గెన్ చేస్తాం. ఆ విధానంలో కాకుండా ల్యాండ్ రేట్ ఎంత, ప్లస్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ రేట్ ఎంత, దాంట్లో ఒక బిల్డర్స్ ప్రాఫిట్ ఒక 20% ఎంతో ఏదో కొద్దిగా బిల్డర్స్ ప్రాఫిట్ కొంత యాడ్ చేసుకొని ఓవరాల్గా ఒక ఫైనల్ కంక్లూజన్కి వస్తే మీకు కరెక్ట్ ప్రైస్ తెలుస్తుంది. అదే ఇండిపెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ హియర్ అండ్ దేర్ పాయింట్ ఈజ్ సేమ్. టోటల్ 150 గజాలు బిట్ ఉంటే 150 గజాల బిట్ యొక్క రేట్ అంతా, టోటల్ కన్స్ట్రక్షన్ ఎంత చేశారు వాళ్ళు, ఎంత స్లాబ్ ఏరియా కవర్ అయింది, అప్పుడున్న మార్కెట్ ప్రైస్ ఎంత, ఆ మార్కెట్ ప్రైస్లో నుంచి ఎన్ని ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ చూసి ఇయర్కి 4% లేదు ఒక 3%, అది డిపెండ్స్ కన్స్ట్రక్షన్ క్వాలిటీని బట్టి 4 or 3% మైనస్ చేసేసి ఫైనల్ వాల్యూ 95 చేయొచ్చు. ఇండిపెండెంట్ హౌస్ విషయంలో ఎమ్యూనిటీస్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, అంతే తేడా. మిగతాదంతా కూడా హియర్ అందర్ క్యాలిక్యులేషన్ పద్ధతి మాత్రం హియర్ అందర్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి ఈసారి నుంచి ఏదైనా కన్స్ట్రక్షన్స్ కొనుక్కునేటప్పుడు, ఏదైనా అపార్ట్మెంట్స్ కానీ ఏమైనా కొనేటప్పుడు, ఓల్డ్ ఆర్ న్యూ, దేర్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ప్రైస్. అంటే దీన్ని ప్రైస్ ఐడెంటిఫికేషన్ అని అంటాం. ప్రైస్ జస్టిఫై అవ్వాలి ఒక దాంట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు. మనం అది జస్టిఫై చేయకుండా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నట్లయితే మీరు తిరిగి అమ్మాలనుకున్నప్పుడు మీరు అనుకున్న రేట్లు రావు, పెద్ద ఎత్తున డబ్బులను ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.